మన 90 days బల్కింగ్ సిరీస్ లా ఈరోజు థర్స్డే వర్కౌట్ థర్స్డే చెస్ట్ అండ్ ట్రైసెప్ ఆల్రెడీ మనం చెస్ట్ అండ్ ట్రైసెప్ మండే రోజు ట్రైన్ చేసినాము మళ్ళీ థర్స్డే రోజు రిపీట్ అవుతుంది సేమ్ మజిల్ ఒక్క మజిల్ మనం వీక్లీ 2 times ట్రైన్ చేస్తాము సో చెస్ట్ లా ఫస్ట్ ఎక్సర్సైజ్ పుషప్స్ కొట్టేటప్పుడు హ్యాండ్ డిస్టెన్స్ ఎంత ఉండాలంటే ఇట్లా తీసుకొని మళ్ళీ థమ్ డిస్టెన్స్ ఓకే ఇట్లా మీకు ఎన్ని కౌంట్ వస్తే అన్ని కౌంట్ 4 sets చేయండి ఇది 4 sets మిషన్ ఇది ఆల్మోస్ట్ అన్ని జిమ్లలో ఉంటుంది ఈ మిషన్ ఒకవేళ మీరు చేసే జిమ్లో ఇంక్లైన్ మిషన్ లేకపోతే ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేయొచ్చు సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇది అప్పర్ చెస్ట్ మీద పడుతుంది మీరు చెస్ట్లో ఏ ఎక్సర్సైజ్ అయినా ఇంక్లైన్ బెంచ్ మీద చేసినప్పుడు అప్పర్ చెస్ట్ మీద పడుతుంది ఓకే తీసుకొని అప్ స్లో డౌన్ కిందికి వచ్చినప్పుడు కొంచెం స్లోగా రావాలి అప్ పైకి పోయినప్పుడు ఎల్బో లాక్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే ఇట్లా కంప్లీట్ ఇట్లా స్ట్రైట్ కొట్టాల్సిన అవసరం లేదు మెయిన్ మీ చెస్ట్ మజిల్ కాంట్రాక్ట్ కావాలి ఫ్లెక్స్ ఇంతే ఇది 8 to 12 కౌంట్ 8 to 12 కౌంట్ 4 sets ఫ్లైస్ లో టు హై కేబుల్ ఫ్లైస్ ఇందులో మనం కేబుల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ నిలబడతాం కొంచెం వైడ్ ఉండాలి హ్యాండ్స్ క్లోజ్ ఉండొద్దు అప్ మీ షోల్డర్ కంటే కొంచెం హైట్ రావాలి ఇంతే స్లో డౌన్ ఇట్లా 8 to 12 కౌంట్ ఇది కూడా అప్పర్ చెస్ట్ మీద పడుతుంది ఇది అయిపోయినాక నెక్స్ట్ ఫ్లాట్ డంబుల్ ప్రెస్ ఫస్ట్ 2 ఎక్సర్సైజ్లు అప్పర్ చెస్ట్ మీద పడుతుంది ఇది మిడ్ చెస్ట్ మీద పడుతుంది సో మీరు చెస్ట్లో ఏ ఎక్సర్సైజ్ అయినా ఫ్లాట్ బెంచ్ మీద చేసినప్పుడు మిడ్ చెస్ట్ మీద పడుతుంది షోల్డర్ విడ్త్ ఎంత ఉందో అంత డిస్టెన్స్ ఉండాలి డంబుల్ ఎక్కువ వైడ్ అవ్వద్దు అప్ పైకి పోయినప్పుడు డంబుల్ క్లోజ్ కావాలి కిందికి వచ్చినప్పుడు చెస్ట్ వైడ్ కావాలి 8 to 12 కౌంట్ ఇంకోటి ఇందులో మెయిన్ టిప్ ఈ ఎల్బో అనేది ఇట్లా బయటికి ఉండొద్దు కొంచెం టక్కిన్ ఉండాలి అప్పుడే చెస్ట్ మీద పడుతుంది లేకపోతే షోల్డర్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో 8 to 12 కౌంట్ 4 sets పెక్ ఫ్లైస్ ఇది కూడా ఆల్మోస్ట్ మిడ్ చెస్ట్ మీద పడుతుంది ఇంకోటి మీ పెక్టోరియల్ మజిల్ ఫైబర్స్ యాక్టివేట్ కానికే హెల్ప్ అవుతుంది లాట్టుకొని ఇందులో టిప్ ఏంటంటే ఎల్బో కొంచెం బెండ్ అయి ఉండాలి అది ఎందుకనేది కూడా చెప్తా ఇది 8 to 12 కౌంట్ 4 sets ఎల్బో ఎందుకు బెండ్ అయి ఉండాలంటే ఇప్పుడు మీరు చేసేటప్పుడు వెయిట్ ఏడుంది ఈడుంది ఎల్బో స్ట్రైట్ ఉంటే ఎల్బో జాయింట్ మీద పడుతుంది వెయిట్ ఎల్బో జాయింట్ మీద లేదా వేరే ఏ జాయింట్స్ మీద వెయిట్ పడద్దు కరెక్ట్గా చెస్ట్ మీద పడాలంటే కొంచెం బెండ్ ఉండాలి ఎల్బో చెస్ట్ కాంట్రాక్ట్ ఫ్లెక్స్ ఈ మూమెంట్లో ఇంజురీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది ఎల్బో బెండ్ ఉండాలి ఓకే ఇది అయిపోయినాక నెక్స్ట్ ఎక్సర్సైజ్ డంబుల్ పుల్ ఓవర్ మీరు లోవర్ చెస్ట్ మీద పడుతుంది డిక్లైన్ బెంచ్ మీద కూడా చేయొచ్చు ఫ్లాట్ బెంచ్ మీద కూడా చేయొచ్చు కాస్ ఫరక్ ఏం పడదు కొంతమంది డిక్లైన్ బెంచ్ మీదనే చేస్తామని వెయిట్ చేస్తుంటారు జిమ్లలో కాకపోతే అట్లేం లేదు ఫ్లాట్ బెంచ్ మీద కూడా చేయొచ్చు గ్రిప్ ఇట్లా పట్టుకోవాలి డంబుల్ ఇట్లా పుల్ చెస్ట్ దగ్గర రావాలి ఎక్కువ కిందికి పోవాల్సిన అవసరం ఏం లేదు కిందికి ఎంత కిందికి పోగలితే అంత కిందికి పోయి మళ్ళీ చెస్ట్ దగ్గరికి ఓకే ఇట్లా 8 to 12 కౌంట్ 4 sets చెస్ట్లో లాస్ట్ ఎక్సర్సైజ్ హై టు లో కేబుల్ ఫ్లైస్ ఇది చెస్ట్లో లాస్ట్ ఎక్సర్సైజ్ ఇది అయిపోయినాక ట్రైసెప్ కొడతాము సో ఇది లోవర్ చెస్ట్ మీద పడుతుంది మీరు అబ్జర్వ్ చేసుకుంటే అప్పర్ చెస్ట్కి 2 ఎక్సర్సైజ్లు ఫ్లాట్ మిడ్ చెస్ట్కి 2 ఎక్సర్సైజ్లు లోవర్ చెస్ట్కి 2 ఎక్సర్సైజ్లు సో ఓవరాల్ చెస్ట్ ట్రైన్ చేస్తున్నాం మనం ఎప్పుడు మీరు చెస్ట్ ఒకటే కాదు ఏ మజిల్ ట్రైన్ చేసినా కానీ డిఫరెంట్ మజిల్స్ని ట్రైన్ చేయాలి సో ఇప్పుడు హైట్ లో కేబుల్ ఫ్లైస్ ఇది ఎంత హైట్ ఉండాలి మరీ హైట్ ఉంటే షోల్డర్ మీద పడుతుంది మీ హైట్ ఎంత ఉందో అంత హైట్ ఉండాలి కేబుల్ హైట్ ఇట్లా తీసుకొని ఒక లెగ్ ఫార్వర్డ్ పెట్టుకోండి జస్ట్ బ్యాలెన్స్ కోసం సపోర్ట్ కోసం కిందికి వస్తుంది అంటే ఈ కేబుల్ పొజిషన్ నేర్చుకుంటుంది అంటే మీకు చెస్ట్కి ప్యారలల్గా ఉంటుంది ఇట్లా పైకి ఉండదు కిందికి ఉండదు చెస్ట్కి ప్యారలల్గా ఉండాలి 8 to 12 కౌంట్ ట్రైసెప్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ రోప్ ఎక్స్టెన్షన్ ఇందులో షోల్డర్ లాక్ ఉండాలి షోల్డర్ మూమెంట్ రావద్దు ఓన్లీ ఎల్బో మూమెంట్ రావాలి అట్లా రావాలంటే షోల్డర్ బాడీకి లాక్ పెట్టుకోవాలి
ఇట్లా టైట్ పెట్టుకోవాలి, ఎల్బో మూమెంట్ చేయాలి. మీరు సైడ్కి వెళ్ళి చూస్తే కరెక్ట్గా అర్థమవుతుంది. మిర్రర్ కూడా సైడ్కి ఉంటే బెటర్ ఉంటుంది, అంటే ఇట్లా స్ట్రైట్ కాకుండా ఇట్లుంటే మీరు మూమెంట్ కరెక్ట్ చేస్తుర్రా లేకపోతే ఏమన్నా ఎర్రర్ వస్తుందా అనేది క్లారిటీ ఉంటుంది. వెయిట్ 8 to 12 కౌంట్ వచ్చేటట్లు ఉండాలి. 4 sets. ట్రైసెప్లా నెక్స్ట్ ఎక్సర్సైజ్ డంబుల్ ఓవర్ హెడ్. ఇట్లా తీసుకొని సేమ్ ఇందులో కూడా షోల్డర్ లాక్ ఉండాలి, ఓన్లీ ఎల్బో మూమెంట్ వస్తుంది. ఇందాక మనం చెస్ట్లో కొట్టినాంగా అందులోనేమో షోల్డర్ మూమెంట్ వస్తుంది, ఇందులో ఎల్బో మూమెంట్ వస్తుంది. 8 to 12 కౌంట్, 4 sets. ఇది మీరు కూర్చోడానికి చేయొచ్చు, నిలబడడానికి చేయొచ్చు, పండుకొని మాత్రం చేయొద్దు. సో ఇది అయిపోయినాక నెక్స్ట్ ఎక్సర్సైజ్ ట్రైసెప్లా లాస్ట్ ఎక్సర్సైజ్ డిప్రెస్ చేసేటప్పుడు కూడా డిప్రెసే కాదు, ఏ ట్రైసెప్ వర్కౌట్ చేసేటప్పుడైనా షోల్డర్ లాక్ ఉండాలి, షోల్డర్ మూమెంట్ రావద్దు. సో ఇందులో కూడా షోల్డర్ మూమెంట్ ఎక్కువ రావద్దు, ఎల్బో మూమెంట్ ఎక్కువ రావాలి. ఇంకొకటి ఎల్బో బయటకు పోవద్దు, ఎల్బో క్లోజ్ ఉండాలి. కౌంట్ 8 to 12 కౌంట్, 4 sets. ఒకవేళ ఈ మిషన్ లేకపోతే మీ జిమ్లా ఇదే ఎక్సర్సైజ్ మీరు ఇట్లా బెంచ్ మీద కూడా చేసుకోవచ్చు, షోల్డర్ విడ్త్ పెట్టుకొని ఇట్లా చేసినా కానీ సేమ్ ఎక్సర్సైజ్. సో దీంతోనే మన థర్స్డే వర్కౌట్ అయిపోతుంది చెస్ట్ అండ్ ట్రైసెప్. నెక్స్ట్ ఫ్రైడే రోజు బ్యాక్ బైసెప్ వస్తుంది. సో స్టే ట్యూన్డ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.